మేషరాశి వారికి ఊహించని అద్భుతం. ఇరుగు పొరుగు వారు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అక్టోబర్ 1 నుండి మార్పు మొదలు. చూడని వారు చాలా మిస్ అయిపోతారు. ఈ మేషరాశి వారి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మీరు తప్పక చూడాల్సిన వీడియోని ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూస్తే మీకు ఇప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఫలితం అనేది కలిసి వస్తుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అంతా కూడా అన్ని విధాలుగా కూడా ఆ అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. అలా అని మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పవచ్చు. ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు అధికంగా చూడబోతున్నారు. అన్ని విధాలుగా కూడా బాగుంటుందనే చెప్పాలి. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. అలా అని ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది. మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, అసలు మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు, అసలు మీకేం జరగబోతుందో, ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మేషరాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. వీరు ఏదైతే కోరుకున్నారో అప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పవచ్చు. ఇక ముందుగా వీరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలా అని విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు ఫలితం అనేది బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారు అయితే ఇప్పుడు అదృష్టాన్ని అధికంగా చూడబోతున్నారు. అన్ని విధాలుగా కూడా బాగుంటుందనే చెప్పాలి. అలానే ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు. భారీ వాహనాలు నడపటం, యుద్ధ ట్యాంకులు నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం, యుద్ధ విమాన పైలట్లుగాను, అణు సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ణాతులుగానే చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల, తాను పట్టిన కుందేలకు 3 కాలాన్ని వ్యవహరించడం వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం అనారోగ్య సమస్యలను కొన్ని
తెచ్చుకుంటారు. మేషరాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో మొండితనం ఎక్కువగా చూపిస్తారు. మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ఈ స్వతంత్రంకి ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘన కార్యాలను కూడా సులభంగా చేస్తారు. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా పొగుడుతులకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఎవరైనా సరే వీరిని సులభంగా బొట్టులో వేసుకోవచ్చును. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడ వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకుంటుంది. వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యాలను కూడా సాధించగలరు. మేషరాశి వారు తొందరగా పదవులు పొందుతారు. తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు. తొందరగా ఉద్యోగాలు మీరేంటంటే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిషానికి వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. మేషరాశి వారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలేయరు. పెళ్లి పీటల దాకా వెళ్తారు. కళ్యాణం చేసుకుంటారు. ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడైతే అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు. కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. ఇక మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి, అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలని గతంలో సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఇకపై బాధపడాల్సిన అవసరమే లేదు. మీ కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ చేస్తారండి. మీ మద్దతు వారికి మీకు లభిస్తుంది. మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పవచ్చు. మీ కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. అలాగే ఇప్పుడు ఏదైతే కోరుకున్నారో గతంలో ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టం నుండి విముక్తి పొందుతారు. ఆ కష్టం నుండి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది. ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి. ఇక మీ కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల ద్వారా మీరు మంచిగా గౌరవాన్ని సంపాదించుకుంటారు. ముఖ్యంగా మీరు ఏది చెప్పినా సరే వారు కాదు అనడం, మీరు చెప్పిన పనిని వారు కాదు అనడం, మీరు చెప్పింది చేస్తే నిమిష్ట ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలా వివిధ విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు రెస్పెక్ట్ ఇవ్వనట్లయితే కనుక ఇప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా పొందుతారు. మీకంటూ ప్రత్యేకమైన విలువను కూడా సంపాదించుకోబోతూ ఉన్నారు. ప్రేమ జీవిత పరంగా అయితే మీకు అంతా కూడా అనుకూలంగానే కనిపిస్తుంది. మీరు ప్రేమించిన వారితో చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు. మీకు ఇరుగు పొరుగు నుంచి ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది. వారు మీకు అద్భుతమైనటువంటి సహాయమే చేయబోతున్నారు. అక్టోబర్ 1 నుండి మీకు జరిగే మార్పులు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవలసిందే. అన్ని మార్పులు అనేవి ఇప్పుడు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ఓకే అండి, చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.